మహేష్ బాబు ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతారు? కలేజా రీ రిలీజ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా సార్లు రీ రిలీజ్ చేసినా గానీ బోర్ కొట్టని మూవీ అసలు. ఇది ఫస్ట్ టైం థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ చేశారు కదా ఫ్యాన్స్, ఇప్పుడు హిట్ అంటున్నారు, దాన్ని మీరేమంటారు? అప్పుడు ఎవరు ఫ్లాప్ చేశారో తెలియదు, మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పక్కా హిట్ అనే అంటారు. రాజమౌళి గారి సినిమా రావడానికి ఇంకా టైం పడుతుంది కదా, అప్పటి వరకు మీరు ఫ్యాన్స్ కి ఎలా ఫీల్ అవుతారు? చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాము. తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటది, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సినిమా 1000 days బ్రో పక్కా. జై బాబు. ఇది ఫస్ట్ టైం థియేటర్ లో ఫ్లాప్ చేశారు, ఇప్పుడు రీ రిలీజ్ రోజు హిట్ అంటారు, దాన్ని మీరేమంటారు? అప్పుడు అయితే అట్లా అయింది కానీ ఇప్పుడు ఇస్తే మాత్రం అంతా వేరే అన్న. ఇంకా మహేష్ బాబే ఇక. సో ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి గారి టైం పడుతుంది కదా, ఈ మూవీతో మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? అయ్యా హ్యాపీ అంటావా అన్నాయా? మహేష్ బాబు అంటే ఎట్లా కావాల్సిందే. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం చెప్తారు? ఏం చెప్పాలి, అన్నీ తెలిసి ఇక. జై బాబు. యాక్చువల్లీ ఇప్పుడు కలజ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ మేబీ ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఆఫ్టర్ 10 years ఇట్ విల్ బి డెఫినెట్లీ కల్ట్ క్లాసిక్. మహేష్ బాబు ఫ్యాన్స్ దీన్ని డెఫినెట్ గా ఫ్లాప్ చేస్తారు, బట్ ఒక 5 years తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ దీన్ని హిట్ చేస్తారు, నేను గ్యారంటీ. రిలీజ్ లో సినిమా రికార్డులు కొడతారు పక్క. జై బాబు. కలేజా రీ రిలీజ్ అయింది కదా, సినిమా రిలీజ్ అయిన ఫ్లాప్ అన్నారు, ఇప్పుడేమో హిట్ అంటున్నారు, మీరు అభిమానులకు ఏమంటారు? మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఎవరైతే ఫ్లాప్ అన్నారో వాళ్ళకైతే దిమ్మా బ్లాస్ట్ అయిపోయింది. లోపల అయితే థియేటర్ అంతా కుడిపేసింది థియేటర్ ని. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రాజమౌళి గారి సినిమా రావడానికి ఇంకొక 2 years పడుతుంది కదా, అప్పటి వరకు మరి మహేష్ బాబు ఫ్యాన్స్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో, SSMB 29 కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం బాబు కోసం. ఎప్పటికైనా RRR మించి ఉంటది అంటారు ఈ మూవీ? ఉంటది బ్రో. రాజమౌళి గారు మరొక హిట్ ఇస్తారంటారు? ఖచ్చితంగా 2000-3000 crores అయినా దాటేస్తారు బ్రో ఖచ్చితంగా.